అంటే మీరు ఇప్పుడే ఇంకా డాన్స్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. అప్పట్లో మీ డాన్స్‌ని బాగా మెచ్చుకునే వాళ్ళెవరు? హీరోయిన్స్ సావిత్రమ్మ, వాణిశ్రమ్మ, శారదమ్మ, జమునమ్మ వీళ్ళు ఎవరు మీ డాన్స్‌ని బాగా లైక్ చేస్తుంటారు? జమున గారు నాకు చాలా లైక్ చేసేవారు. హ్మ్. డాన్సర్‌నని చాలా లైక్ చేసేవారు. అంటే నేను చెప్తున్నాను కదా! నేను ఫీల్డ్ వాళ్ళతో ఎవ్వరితో నేను అటాచ్‌మెంట్ పెట్టుకోలేదు. అప్పుడు కూడా యాక్ట్ చేయడం, ఇంటికి రావడం దట్స్ ఆల్. లేడీ యాక్టర్స్‌తో ఆ? కూడా. లేడీ యాక్టర్స్‌తో కూడా పెట్టుకోరా? ఎవ్వరితో ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకంటే నాకు అదొక ఆ రకం అలవాట్లొస్తాయనా? అదొక రకం ఇదయిందంతే. అది ఐ కుడ్ నాట్ మింగిల్ విత్ ఎవ్రీబడీ. ఐ కుడ్ నాట్. జమున గారు అనేవారన్నమాట, నాకు ఆల్రెడీ పొగరుబోతు అని వచ్చింది, నా తర్వాత నీకే వస్తుంది అనేవారు. ఎందుకొచ్చిందమ్మా ఆమెకి పొగరుబోతు అని మీరన్నారు గాబట్టి, ఆమె చెప్పింది అంటున్నారు కాబట్టి, ఎందుకొచ్చింది ఆ టైటిల్ జమునమ్మకి? ఆవిడకి ముందు నుంచి ఆ పేరు వచ్చేసింది. అంటే ఎవరిని కేర్ చేయకపోవడం ఆవిడ. హ్మ్. ఆ టైప్‌గా ఉండేవారు అనుకుంటాను. నాకు ఆవిడ పరిచయమైనప్పటి నుంచి ఆవిడ ఇదిగానే ఉండేవారు. హ్మ్. సో, ఆవిడ అనేవారనమాట, "ప్రసన్న నువ్వు ఆ పేరు తెచ్చుకోకమ్మా, నేను ఆల్రెడీ తెచ్చేసుకున్నాను" అనేవారు. ఇక అంతే అది. పాపం రమాప్రభ గారు ఇప్పుడేదో అంతా వదిలేసి లోన్లీగా ఉంటున్నారనుకుంటా. ఎలా ఉంటది రమాప్రభ గారితో మీకు జర్నీ అప్పుడు? ఆవిడ నాతో చాలా బాగుండేవారు. ఆవిడ నన్ను చాలా లైక్ చేసేవారు. అంటే ఒక ఇన్నోసెంట్ గర్ల్‌గా ట్రీట్ చేసేవారు నన్ను. హ్మ్. ఆవిడ చాలా లైక్ చేసేవారు. ఎప్పుడైనా సరే అంటే నేను అక్క చెల్లెళ్ళ క్యారెక్టరో, లేకపోతే అమ్మ కూతురు క్యారెక్టర్ ఏదో చేసేవాళ్ళం కదా మూవీస్‌లోను. సో, ఆ విధంగా నాకు బాగా క్లోజ్ అయ్యారు. హ్మ్. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు. నేను ఇటొచ్చేసాను. సో, నో కనెక్షన్. హ్మ్. అమ్మ అప్పట్లో మీరు జమున గారు బాగా క్లోజ్ అన్నారు గాబట్టి అడుగుతున్నాను. అప్పట్లో జమున గారిని బైకాట్ చేశారు గదా! హీరోస్. ఆహా! రీజన్ ఏంటంటారు? అంతవరకే. అంతవరకే ఉంటారు. ఎవరు ఎవరికి హెల్ప్ చెయ్యరు. ఓకే. ఎవరికి హెల్ప్ చేయరు. అక్కడ స్వార్థం మెయిన్.